బైబిల్ స్టడీలో దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్న మాట. 1 కొరింథీ 2:14 కూడా ఒక సత్యాన్ని చదువుదాం. 1 కొరింథీ 2:14 ఆత్మదేవుడు ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఇప్పుడు జరుగుతుంది అదేనండి. ఆత్మానుసారమైన మనుషులు మనం ఏదైనా మాట్లాడేమనుకో, ఇలా అంటాడు, పిచ్చోడు వాడు ఏదో చెబుతున్నాడు, మాకేం అర్థం కాదు. ఏమి కాదండి, ఆయన మంచి దేవుడు, మహాదేవుడు. ఆయనను ఆత్మానుసారంగా ఎరిగితే చాలు ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తాడు. ఇప్పుడు మనం డాక్టర్ ఏదో చేస్తాడని అనుకుంటాం కదా, కాదు కాదు, కృప. ఆయన కృప లేకుండా ఏ మాత్రం జరగదు. ఆయన కృప ఆత్మానుసారమైనది. ఆ కృప చొప్పునే మనకు వైద్యం ఉంటుంది కానీ, ఆ కృప చొప్పునే మన బిడ్డల గర్భఫలాలు వస్తాయి కానీ, ఆ కృప చొప్పునే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కానీ, మన జ్ఞానము కాదు కాదు. కాబట్టి మానవుడు గ్రహించలేకపోతున్నాడు ఆత్మానుసారమైన స్థితిని గ్రహించడం. 6 facts అబౌట్ ది స్పిరిచువల్ గ్రోత్. 6 విషయాల్లో స్పిరిచువల్ గ్రోత్ ఎలాగుంటుంది అని బైబిల్లో చెప్తున్నాడు. ఒకవేళ మనం స్పిరిచువల్ గా, ఆధ్యాత్మికంగా, ఆత్మానుసారంగా ఎదుగుతున్నాం అనుకో, 6 ఫ్యాక్ట్స్ ఉంటాయి అంటారు. కీర్తనాకారుడు ఒక అద్భుతమైన మాటను తెలియజేస్తున్నాడు. 92:12 ఆత్మ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఎంతో ఎంతో ఆశ్చర్యకరమైన మాటను తెలియజేస్తున్నాడు. చూడండి, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నీతిమంతుడు ఆత్మీయ దృష్టిలో ఉన్నవాడు, యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించిన వాడు. ఇవన్నీ మనకు తెలియదు. లెబనాను ఖర్జూర వృక్షాలు, ఖర్జూర వృక్షం కొద్దిపాటు తెలుస్తుంది, లెబనాను దేవదారు వృక్షాలు తెలియదు. అందమైనవి, అన్ని వృక్షముల కంటే ఎత్తైనవి, సొగసైనవి, దేవుని దృష్టికి ఇష్టముగా ఉన్న వృక్షాలు అవి. అలా ఉంటారట. అంటే దేవుని దృష్టిలో ప్రత్యేకించబడిన మనుష్యుడిగా ఉంటాడు. అది గ్రహించుకోవాలి. మనము ఇంకనూ కుంచుకుపోతున్నామా, కొద్దిపాటి జ్ఞానంతో ఉంటున్నామా, లోకరీతిగా దేవుని ఆరాధిస్తున్నామా? కాదండి. కొద్దిపాటి వారమైనా, కొద్ది సంఘాలమైనా, కొద్ది మనుష్యులమైనా మనం మాత్రం నీతిగా ఉండాలి. ఆయన నీతిని మనం ప్రసారం చేసే మలాకిలో కూడా ఆత్మ సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. మలకాయిలో మహాదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. మలకాయి మత్తయికి ముందు ఉంటుంది, మలకీలో ఆత్మదేవుడు ఎంతో, ఇది కూడాను ఆశ్చర్యకరమైన మాట అన్నమాట. 4వ అధ్యాయము 2వ వచనంలో ఆత్మ సత్యం ఈ రీతిగా లిఖించబడిందని. మలకాయి అయితే నా నామమందు భయభక్తులు అలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. అందరూ స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. గంతులు వేస్తారు ఆయన ఆత్మతో ఉన్నప్పుడు. దేని శక్తి దేవుడు ఇస్తాడు, ఎక్కడికి వస్తుందో మనకు తెలియదండి. హల్లెలూయా. నాకు వచ్చిన శక్తి ఎక్కడిది అనుకుంటారు? మందులు కాదు, నా దేవుడు ఇచ్చింది, ఇచ్చిన శక్తి ఇది. మళ్ళీ ఒకసారి చదువురా, ఎంత చక్కని మాట. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి
క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. అయితే ఆయన అంటున్న మాట దేవుడు, అయితే నా నా నామము నామమందు భయభక్తులు గలవారగు మీకు. ఏంటండి, ఆయన నామం అంటేనే భయభక్తులు లేవు జనాలకి. ఇప్పుడు యేసు అంట, ఆయన ముందు వెనక కూడా ఏం మాట్లాడతలేదండి యేసు. అక్కడ దేవుని పేరు వేసేవాళ్ళు అనేది ఇంట్లో ఉన్న చిన్నపిల్లవాడి పేరు కూడా వేసాయి. యేసు ప్రభు అంటూ లేదు, దేవుడైన యెహోవా అంటూ లేదు. ఆయన అందుకని అంటున్నాడు, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు. భయభక్తులు గలవారని ఏమంటున్నాడు, మీకు అంటున్నాడు. ఎంత స్పష్టంగా దేవుడు చెబుతున్నాడంటే, ఇప్పుడు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆ రీతిగా స్పిరిచువల్ గ్రోత్ ఉంటే అలాగుంటుంది. ఇంకోటి హోలీ టెంపుల్, ఇట్ ఈజ్ ఏ హోలీ టెంపుల్. ఎఫిషియన్స్ 2:21 ఈ మాట చదువుకుంటాం. ఎఫిషియన్కు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. ఎఫిసి 2:21. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఏంటండి ఈ బైబిల్ స్టడీలు, జూమ్ లో మంగళవారం ఆరాధన, శనివారం ఆరాధన, ఆదివారం ఆరాధన, ఎందుకండి ఇవన్నీ? ఇదే ఏంటంట, దేవునికి నివాస స్థలమై ఉండుటకు మనము కట్టబడుచున్నారు. పాస్ గారు ప్రోగ్రాం పెట్టాడు, కట్టలేదు కాదు. మనము ఆలయం ఆయనకి దేవునికి నివాస స్థలంగా ఉండటానికే కట్టబడుతుంది. మనం ఏమవ్వాలి? ఆయనకు నివాస స్థలం. మనం పరిశుద్ధులుగా మారగానే మనం అందరం, మనం జూమ్ లో వస్తున్న మన సహోదరులు అందరూ ఏమవుతున్నారు? ఆయనకు నివాస స్థలంగా కట్టబడుతున్నారు కదా. ఇది అడిషన్ ఏమవుతుందండి? మరి ఒకటి, 4వది 2 Peter 3:18 ఒక సత్యాన్ని చెప్తున్నాడు. గ్రేస్ గురించి మాట్లాడుతున్నాడు. 2 Peter 3:18 ఈ సత్యం మహాదేవుడు మనతో మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. చదురా. ఆయనకు ఇప్పుడును యుగాంతమున వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును. అర్థమవుతుందా అండి? కృప, జ్ఞానం. జూమ్ లో ఆరాధన కృప. వాడు జూమ్ లో వాడి నెలకి డబ్బులు కట్టి మనము కరెక్ట్ టయానికి పర్ఫెక్ట్ గా మనందరూ వచ్చేటట్టుగా, అందరూ వరుసలో వచ్చి కూర్చునేటట్టుగా, వినేటట్టుగా వినటం కానీ, కనపడటం కానీ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? కృప అండి, ఇది కృప. ఏదైనా జరగచ్చు, లోకరీతిగా ఏదైనా జరగచ్చు. అందుకని ఆయన అంటున్నాడు, అనుగ్రహించు కృప. నువ్వు ఎప్పుడైతే స్పిరిచువల్ గా ఎదుర్కొంటావో ఆ కృప కూడా నీతో పాటు వస్తుంది. నీ ఇంట్లో కూడా నువ్వు అనుభవిస్తావు. నీ ఇంట్లో చిన్న విషయాల్లో కూడా అనుభవిస్తావు, అనారోగ్య విషయంలో అనుభవిస్తావు, అదే రీతిగా ఇంట్లో ధనం విషయంలో కూడా అనుభవిస్తావు. నేను నిజంగా అదే చూస్తున్నానండి. ఒక నిమిషం అయిపోతుంది, ఒక నిమిషం, ఒక పైసా అయిపోతా ఉంటది. ఇక్కడేమో అవసరాలు ఉంటాయి నాకు మందిరానికి. ఆ ధనము ఏదో ఒక రూపంలో, అది లోన్ రూపం కానీ, స్నేహితుడు ఇచ్చే రూపం కానీ, ఏదో ఒక రూపంలో ధనాన్ని దేవుడు ఇస్తున్నాడు. కృప. నెక్స్ట్ జ్ఞానవంతుడు. చూడండి, నాలెడ్జ్ కూడా. జ్ఞానవంతుడు అభివృద్ధి పొందుడి. నీకు జ్ఞానం ఇవాళ
మనకి ఈ వయసులో జ్ఞానం ఎక్కడండి? మనకి ఈ వయసులో లేటెస్ట్ జనరేషన్ జ్ఞానం ఆయన ఇచ్చిందే జ్ఞానము. ఆ జ్ఞానం చొప్పునే మనం నడుస్తున్నాము. మహాదేవుడు మనతో మాట్లాడు. ఇన్ ఆల్ థింగ్స్ 6వది ఆర్ ఫ్యాక్ట్స్. ఎఫిషియన్స్ 4:15లో మనం ఈ మాట చదువుకుందాం. ఎఫిషియన్స్ 4:15లో ఈ సత్యం లిఖించబడి ఉన్నది. ఎఫిషియన్స్ 4:15లో అన్ని విషయాల్లో కూడాను దేవాతి దేవుడు మనకి ఇస్తున్న ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. మనము అన్ని విషయములలో ఎదుగుదము. అదేది కాదు అమ్మా, చూడరా, అన్ని విషయములలో మహాదేవుడు మాట్లాడుతున్నాడు. మహాదేవుడు మాట్లాడుతున్నాడు. మహాదేవుడు మాట్లాడుతున్నాడు. మహాదేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఏం మాట్లాడుతున్నాడు రా? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదాము. ఆత్మీయ దృష్టి అంటే, ఆధ్యాత్మిక దృష్టి అంటే అదండి. దానిలోనికి మనం ఎదగాలి. ఎదిగి మహాదేవుని కృపను మనం పొందాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడువో, క్రిస్టియనో, విశ్వాసువో, పరిశుద్ధుడివో, నీతిమంతుడివో, ఇవన్నీ టైటిల్స్ ఉన్నాయి చూసారా? అవి కాదు. మనకు కావాల్సింది ఆత్మీయ దృష్టితో ఉండే నీతిమంతుడిగా చెప్పబడిన విశ్వాసి. ఆ లెవెల్కి మనం ఎదగాలని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము న్యాచురల్ మ్యాన్, ప్రకృతి సంబంధమైన మనుషుడిగా ఉండకూడదని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మాట చదువుకుందాం. యాకోబు భక్తుడు 3:15లో న్యాచురల్ మ్యాన్ గురించి మాట్లాడుతూ ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. న్యాచురల్ మ్యాన్ యొక్క జ్ఞానం అండి. అర్థమవుతుంది కదా? వాళ్ళు ఏమన్నా అనుకోని, మనకు అనవసరం. అది సత్యం. బైబిల్ రాశాడు, మహాదేవుడు రాసిన మాటను మనం ఎప్పుడు అబద్ధీకుడిగా అనకూడదు. జూడ్ 19లో కూడా ఈ మాట చదువుకుందాం. జూడ్ యూదా 19. అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారిని ఉండి భేదములు కలుగు చేయుచున్నారు. ఏం చేస్తారంటే వీళ్ళందరూ 17 చదవండి ఇప్పుడు. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపొస్తలుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరమ కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. పరిహాసకులు, అంత్యకాలమునందు దురాశల చొప్పున నడుచు పరిచారకులందరూ. వాక్యంలో పరిహాసం ఎక్కువైంది. అది లేకపోతే మా పాస్ గారికి రాదు అంటున్నారు. ఎప్పుడు మూతి మూసుకొని మాట్లాడుతుంటాడు. లేదండి, ఇది లోకరీతిగా ఉన్నటువంటి మాటలు కాదు. గ్రంథంలో ఉన్న మాటలు మీకు తెలియజేస్తున్నాను. చివరిగా ఈ మాట చదువుకొని ముగించుకుందాం. 1 కొరింథీ 15:44లో ఈ సత్యాన్ని ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 15:44లో
15 ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. మనము ప్రకృతి సంబంధమైన వాళ్ళు అనుకోవద్దు మీరు, అది కూడా చెప్తున్నాను. మీరు ఎప్పుడు కూడా మనం ఆత్మ సంబంధమైన వాళ్ళమే. మనల్ని ఆత్మతోనే దేవుడు లేపుతాడు. మనం మహిమ శరీరం దాలుస్తున్నాము. ఆ మాటలే మీలో ఉండాలి, కానీ ఈ లోకరీతిగా ఉండే శరీర సంబంధమైన మాటలు మీకొద్దు. బైబిల్ స్టడీలు ఈ దినాన కొన్ని ఆత్మీయ సత్యాలను దేవుడు మనకు తెలియజేశారు. ఆధ్యాత్మిక దృష్టిలో మనం ఏ రీతిగా ఉండాలి, స్పిరిచువల్ మ్యాన్ అనే మాటల్ని మనము ఒక మాట చదువుకుందాం. అయితే టైం లేదు కాబట్టి రేపు మళ్ళీ వచ్చినప్పుడు చదువుకుందాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ఆమేన్. కొనియాడతర